అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ ఏడాది ప్రారంభం నుంచి వార్తల్లో ఉన్న చిత్రం జననాయకన్. తమిళనాడు ముఖ్యమంత్రి అగ్రకథానాయకుడు విజయ్ చివరి సినిమాగా రూపొందిన జననాయకన్ సెన్సార్ కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్, నాన్ థియేట్రికల్ డీల్స్ విషయంలో విజయ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. జనవరి 9నే జననాయకన్ థియేటర్లోకి రావాల్సి ఉంది. అయితే సెన్సార్ పరమైన కొన్ని ఇబ్బందుల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది. 5 నెలలు గడిచిన ఇప్పటివరకు రిలీజ్ డేట్పై ఎలాంటి స్పష్టత రాలేదు. ఇప్పటికే ఈ సినిమా నాన్ థియేట్రికల్ ఒప్పందాలు రద్దయినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇప్పటివరకు జరిగిన అన్ని థియేట్రికల్ అగ్రిమెంట్లను కూడా రద్దు చేసి డిస్ట్రిబ్యూటర్లకు అడ్వాన్స్ డబ్బులను తిరిగి ఇచ్చేయాలని విజయ్ నిర్మాతలకు సూచించినట్లు సమాచారం. దీంతో నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సినిమా విడుదల తేదీ ఖరారైన తర్వాత సొంతంగా రిలీజ్ చేసుకోవాలని విజయ్ సలహా ఇచ్చారట. అక్కినేని హీరోగా నాగచైతన్య నటుడిగా మరో మెట్టు పైకెక్కడంతో పాటు నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూత ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రాబోతున్న దూత 2 సిరీస్కు ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ 2వ భాగం శుక్రవారం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కింగ్ నాగార్జున హాజరయ్యారు. తొలి షాట్కు ఆయన క్లాప్ కొట్టి యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సిరీస్తో తాను నిర్మాతగా మారుతున్న విషయాన్ని నాగచైతన్య సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దూత 2వ అధ్యాయంలోకి అడుగుపెట్టడంతో పాటు నిర్మాతగా నా తొలి అడుగు వేస్తున్నాను. ఈ శుభారంభం ఎంతో సంతోషంగా ఉంది. ఇక ముందుకు సాగడమే అద్భుతాలు జరగబోతున్నాయి అంటూ పూజా కార్యక్రమాల ఫోటోలను పంచుకున్నారు. హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ కూడా ఈవెంట్ ఫోటోలను షేర్ చేస్తూ మళ్ళీ అదే టీంతో కలిశాం. ఈ కార్యక్రమానికి హాజరై మాలో మరింత ఉత్సాహం నింపిన నాగార్జున గారికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకటే హాట్ టాపిక్ ఐమాక్స్. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఐమాక్స్ మూవీ అనుభూతిని తెలుగు ప్రేక్షకులు పొందే అవకాశం త్వరలో రానుంది. హైదరాబాద్లో సుదర్శన్ 70లో ఏఎంబీ క్లాసిక్ విక్టరీ పేరుతో ఐమాక్స్ స్క్రీన్ ఏర్పాటు కానుంది. అయితే ఈ స్క్రీన్ ఐమాక్స్ 70గా తీసుకొస్తారా లేదా కేవలం సాధారణ ఐమాక్స్ గానేనా అన్నది ఇప్పుడు అందరిలోనూ ప్రశ్న. అసలు సాధారణ స్క్రీన్, ఐమాక్స్ స్క్రీన్, డాల్బీ స్క్రీన్లలో సన్నివేశాలు ఎలా ఉంటాయనే విషయంలో ఇప్పటికీ చాలామందికి గందరగోళమే. దీనిపై స్పష్టమైన విజువల్స్తో వీడియోను పంచుకుంది ది ఓడిసీ టీమ్. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ది ఒడిస్సీ. టామ్ హాలండ్, మాట్ డామన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. జూలై 17న థియేటర్లోకి రానుంది ఈ చిత్రం. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఈ మూవీ ఏ స్క్రీన్లో ఎలా ఉంటుందో తెలియజేసేలా వీడియోను చిత్ర బృందం పంచుకుంది. బాలీవుడ్ నటుడు, దర్శకుడు రితేష్ దేశ్ముఖ్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్ పార్టీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో వివాదం చెలరేగింది. ఆ వీడియోలో రితేష్ ఛత్రపతి శివాజీ ఫోటో ఉన్న టీషర్ట్ ధరించి డ్యాన్స్ చేయడంపై కొందరు నెటిజన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో పాటు గొప్ప సినిమా తీసి దాని సక్సెస్ పార్టీలో మద్యం తీసుకుని డ్యాన్స్ వేశారంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. దీనిపై రితేష్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఇటీవల విడుదలైన రాజా శివాజీ సినిమాకు ప్రేక్షకులు అందించిన అపూర్వమైన ఆదరణను సెలబ్రేట్ చేసుకోవడానికి మేమంతా చిన్న వేడుకను ఏర్పాటు చేసుకున్నాం. దానికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక శివాజీ భక్తుడిగా దీనిపై స్పష్టత ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోటో ఉన్న టీషర్ట్ ధరించి వేడుక చేసుకోవడం వెనుక ఆయనను అవమానించాలనే ఉద్దేశం నాకు లేదు. సినిమా ప్రమోషన్స్ కోసం నేను ఆ టీషర్ట్ను ధరిస్తున్నాను. ఆ రోజు కూడా ప్రమోషన్స్ ముగించుకొని నేరుగా ఈ ఈవెంట్కు వెళ్ళాను. దీంతో నాకు డ్రెస్ మార్చుకునే సమయం లేదు. ఇక మద్యం తీసుకున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను నా జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడూ మద్యం తీసుకోలేదు, భవిష్యత్తులోనూ ఎప్పటికీ ముట్టను అని స్పష్టం చేశారు. తన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించమని కోరారు.
నేషనల్ అవార్డు విన్నర్ సీనియర్ నటి ప్రియమణి టాలీవుడ్తో పాటు పలు భాషల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ దేశవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. కొంతకాలం క్రితం విక్టరీ వెంకటేష్ హీరోగా, శ్రీకాంత్ డాలా దర్శకత్వంలో వచ్చిన నారప చిత్రంలో ఆమె పోషించిన సుందరమ్మ పాత్రకు ప్రేక్షకులు, విమర్శకుల నుండి భారీ ప్రశంసలు దక్కాయి. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలై పెద్ద సక్సెస్ సాధించింది. తాజాగా ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించి అలాగే తన కెరీర్కు సంబంధించిన ఒక కీలక విషయాన్ని పంచుకుంది. చాలా ఏళ్ల క్రితం నేను రామానాయుడు స్టూడియోలో షూటింగ్ చేస్తున్న సమయంలో అక్కడ ఒక గోడపై ఎంతోమంది ప్రముఖ నటీమణుల ఫోటోలు అందంగా అలంకరించి ఉండటం చూశాను. అప్పట్లో వాటి ప్రాధాన్యత నాకు పూర్తిగా తెలియదు, కానీ ఆ తర్వాత తెలిసింది వారంతా ప్రతిష్టాత్మక సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నటించిన లెజెండరీ హీరోయిన్లని. ఆ రోజే నా మనసులో ఒక బలమైన కోరిక కలిగింది. ఎలాగైనా భవిష్యత్తులో ఆ గోడపై నా ఫోటో కూడా స్థానం సంపాదించుకోవాలని అనుకున్నాను అని చెప్పుకొచ్చింది. ఆమె అనుకున్నట్లుగానే కొన్ని సంవత్సరాల తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నుండి నారప్ప రూపంలో ఆమెకు అద్భుతమైన అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన నటించడమే కాకుండా సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బ్యానర్లో పనిచేయాలనే దశాబ్దాల కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది. టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్కి ఈ మధ్యకాలంలో అదృష్టం పెద్దగా కలిసి రావడం లేదు. హరిహర వీరమల్లు, ది రాజాసాబ్ లాంటి పెద్ద చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోవడంతో సోషల్ మీడియాలో నిధిపై కొందరు నెటిజన్స్ తీవ్రంగా నెగిటివ్ కమెంట్స్ చేయడం మొదలుపెట్టారు. కేవలం టాలెంట్ ఉంటే సరిపోదని, ఇండస్ట్రీలో రాణించడానికి అదృష్టం కూడా ఉండాలంటూ విమర్శిస్తూ ఆమెను ఐరన్ లెగ్ అంటూ దారుణంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ట్రోల్స్పై నిధి అగర్వాల్ స్పందిస్తూ తాను విమర్శలను పట్టించుకోనని చెప్పింది. పొగడ్తలను కూడా తలకెక్కించుకోనని స్పష్టం చేసింది. విజయవంతమైన నటిగా పేరు తెచ్చుకోవాలని అందరికీ ఉంటుందని, తాను కూడా దానికి మినహాయింపు కాదని తెలిపింది. సినిమా సక్సెస్ అనేది కేవలం ఒకరిద్దరి మీద కాకుండా చాలా విషయాలపై ఆధారపడి ఉంటుందని ఆమె అభిప్రాయపడింది. సంతోష్ కల్వచర్ల, శ్రేయాసి సేన్ జంటగా ఏబిఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న నూతన చిత్రం మహబ్బత్. ఈ చిత్రానికి మ్యాక్ దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు చిన్న శ్రీశైలం యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి నవీన్ యాదవ్ క్లాక్ కొట్టగా చిత్ర నిర్మాత అఫ్రోజ్ షేక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం నవీన్ యాదవ్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా లాంచ్ చేశారు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చేసింది. పూరి డైరెక్షన్లో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ స్లమ్ డాగ్ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ వచ్చింది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం స్లమ్ డాగ్. 33 టెంపుల్ రోడ్ అనే ట్యాగ్ లైన్తో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు పోస్టర్స్ మాత్రమే రాగా విజువల్ ట్రీట్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తి చేసుకుని రిలీజ్కు సిద్ధంగా ఉన్న ఈ మూవీ నుంచి జూన్ 8న సాయంత్రం 6 గంటలకు టీజర్ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పవర్ఫుల్ టీజర్తోనే సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ కంబ్యాక్ మూవీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న అభిమానులకు జూన్ 8న రాబోయే విజువల్స్ థియేటర్ల స్థాయి కిక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు ఈ సినిమా టైటిల్ వింటుంటేనే ఏదో ఒక పక్క రాండ్ రస్టిక్ బ్యాక్డ్రాప్లో సాగే అండర్ వరల్డ్ క్రైమ్ డ్రామా అని స్పష్టమవుతుంది. తెలుగు చలనచిత్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి అత్యధిక భాషల్లో అత్యధిక చిత్రాలను నిర్మించిన ఏకైక నిర్మాతగా గిన్నిస్ రికార్డు సృష్టించిన మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు జయంతి జూన్ 6. ఈ సందర్భంగా ఆయన ప్రస్థానాన్ని ఓసారి నెమరు వేసుకుందాం. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి మద్రాస్ మట్టి నుండి నేటి రామానాయుడు స్టూడియోస్ సామ్రాజ్యం వరకు ఆయన సాగించిన ప్రయాణం భారతీయ సినీ చరిత్రలోనే ఒక స్వర్ణాక్షర లిఖిత అధ్యాయం. కథలోని దమ్మును నమ్మి 100 కోట్ల టర్నోవర్తో చిత్ర పరిశ్రమకు దిక్సూచిలా నిలిచిన ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత జయంతిని పురస్కరించుకుని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థతో పాటు టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. దగ్గుబాటి రామానాయుడు 1936 జూన్ 6న ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో ఒక సంపన్న వ్యవసాయ కుటుంబంలో వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవమ్మ దంపతులకు జన్మించారు. కారంచేడు, చీరాల పరిసరాల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన ఆరంభంలో నాన్నగారితో కలిసి వ్యవసాయం, రవాణా వ్యాపారాలు, ఇటుకల ఫ్యాక్టరీ వంటి పలు రంగాలలో రాణించారు. అయితే నాటకాలు, కళలపై ఉన్న విపరీతమైన ఆసక్తే ఆయనను 1962లో మద్రాసు రంగుల ప్రపంచం వైపు అడుగులు వేయించింది.
ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో అక్కినేని నాగేశ్వరరావు గారితో ఏర్పడిన పరిచయం, ఆ తర్వాత అనురాగం అనే చిత్రానికి సహనిర్మాతగా మారి ఆయన తన చారిత్రాత్మక సినీ ప్రయాణానికి బలమైన పునాది వేశారు. రామానాయుడు జీవితాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ జాతకాన్ని ఓవర్ నైట్ మార్చేసి టాలీవుడ్ హిస్టరీలోనే ఒక గోల్డెన్ మైల్ స్టోన్లా నిలిచిన చిత్రం 1964లో ఎన్టీ రామారావు హీరోగా వచ్చిన రాముడు భీముడు. తెలుగు వెండి తెరపై అన్నగారి ద్విపాత్ర అభినయంతో వచ్చిన ఈ క్లాసిక్ వినోదాత్మక చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా తెచ్చిన ఊహించని భారీ విజయంతో రామానాయుడు పేరు చిత్ర పరిశ్రమలో ఒక నమ్మకమైన బ్రాండ్గా మారిపోయింది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని తమిళంలో ఎంగవిట్టు పిల్లై పేరుతో, ఎంజీఆర్తో, హిందీలో రామ్ ఔర్ శ్యామ్ పేరుతో దిలీప్ కుమార్తో రీమేక్ చేసి జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించారు. తెలుగు సినిమాను మద్రాసు నుండి హైదరాబాద్కు తరలించడంలో, ఇక్కడ ఇండస్ట్రీని పటిష్టంగా ఎస్టాబ్లిష్ చేయడంలో రామానాయుడు పోషించిన పాత్ర చిరస్మరణీయం. ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పిలుపు అందుకుని 1980ల కాలంలో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ గుట్టలపైన అత్యంత ప్రతిష్టాత్మకంగా రామానాయుడు స్టూడియోస్ను నిర్మించి సరికొత్త చరిత్ర లిఖించారు. ఒక సినిమా షూటింగ్కి కావాల్సిన అన్ని రకాల హంగులు, లొకేషన్లు ఒకే చోట దొరికేలా మోడర్న్ టెక్నాలజీతో ఈ స్టూడియోను తీర్చిదిద్దారు. ఆ తర్వాత విశాఖపట్నంలోని కొండలపైన మరో అద్భుతమైన స్టూడియోను నిర్మించి ఎందరో నూతన దర్శకులకు, నిర్మాతలకు అండగా నిలిచారు. ఒకే నిర్మాతగా ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలను నిర్మించిన అరుదైన, అసాధారణమైన మైల్ స్టోన్ సాధించినందుకు గాను డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. ఆయన తన సుదీర్ఘ ప్రస్థానంలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, భోజ్పురి, పంజాబీ, ఒరియా వంటి ఏకంగా 13 విభిన్న భారతీయ భాషలలో 150కి పైగా సినిమాలను నిర్మించి బాక్సాఫీస్ దగ్గర పెను సంచలనం సృష్టించారు. కేవలం ఒకే భాషకు పరిమితం కాకుండా యావత్ భారతీయ సినీ రంగాన్ని ఒకే తాటిపైకి తెచ్చిన ఏకైక యుగకర్త ఆయన. రామానాయుడు చిత్ర పరిశ్రమకు 3 అద్భుతమైన నటులను వారసులుగా అందించి నందమూరి, అక్కినేని కుటుంబాల తరహాలోనే దగ్గుబాటి లెగసీని స్కై హైకి తీసుకెళ్లారు. పెద్ద కుమారుడు డి సురేష్ బాబు టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టాప్ ప్రొడ్యూసర్గా, ట్రేడ్ దిగ్గజంగా ఎదగగా, రెండో కుమారుడు విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ ఆరాధ్య హీరోగా మారి దశాబ్దాలుగా బాక్సాఫీస్ను శాసిస్తున్నారు. ఇక మనవడు రానా దగ్గుబాటి బాహుబలి భల్లాల దేవుడిగా గ్లోబల్ వైడ్గా తెలుగు సినిమా పవర్ను చాటారు. కేవలం నటులనే కాకుండా కరుణాకరణ్, జయంత్ సి పరాంజీ వంటి ఎంతోమంది సక్సెస్ఫుల్ దర్శకులను, హీరోయిన్లను ఈయన ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక రాజకీయ రంగంలోనూ బాపట్ల నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచి ప్రజాసేవ చేశారు. 2015 ఫిబ్రవరి 18న ఈ మూవీ మొఘల్ భౌతికంగా మనల్ని విడిచి వెళ్ళినప్పటికీ ఆయన చూపించిన కుటుంబ బంధాల విలువలు, సృష్టించిన రికార్డులు తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆయన వారసులు అదే నిఖార్సైన క్వాలిటీతో నూతన చిత్రాలను నిర్మిస్తున్నారు. జూన్ 6న ఈ దిగ్గజ నిర్మాత జయంతి సందర్భంగా సంతోషం ఛానల్ తరఫున ఈ మహోన్నత నిర్మాతకు హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాం. 100 గొంతుకలను తన ఒక్క గొంతులో పలికించే స్వరమాంత్రికుడు, తెరపై కనిపించగానే నవ్వుల పువ్వులు పూయించే హాస్య కిరీటం, మిమిక్రీని ఒక అద్భుతమైన కళగా మార్చి తెలుగువారి ఇళ్లల్లో ఒక్కడిగా మారిపోయిన నటుడు శివారెడ్డి పుట్టినరోజు జూన్ 6. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఎవరి గొంతునైనా ఇట్టే పట్టేసి వేదికపై నవ్వుల విస్ఫోటనం సృష్టించే ఈ మిమిక్రీ కింగ్ సినీ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. కరీంనగర్ జిల్లా రామగుండం అనే చిన్న ప్రాంతం నుండి వచ్చి తన స్వయం కృషితో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు. శివారెడ్డి అసలు ప్రయాణం మొదలైంది పాఠశాల దశలోనే. చిన్నప్పటి నుంచే సినిమా పిచ్చితో నటుల హావభావాలను, గొంతును అనుకరించడం అలవాటు చేసుకున్నారు. ఆ ఆసక్తే ఆయనను వేల సంఖ్యలో స్టేజ్ షోలు ఇచ్చేలా చేసింది. మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ ఏకపాత్ర అభినయంతో అందరినీ మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా శోభన్ బాబు గారి స్టైల్ను, ఆ రింగ్ తిప్పే మేనరిజాన్ని శివారెడ్డి ఇమిటేట్ చేస్తే ఆడియన్స్ విజిల్స్ వేయాల్సిందే. ఈ యూనిక్ టాలెంట్ ఆయన్ని వెండితెరకు దగ్గర చేసింది. సినిమా ఇండస్ట్రీలో శివారెడ్డికి బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చిన సినిమా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆనందం. ఈ చిత్రంలో హీరో స్నేహితుడిగా ఆయన పండించిన కామెడీ, చేసిన మిమిక్రీ, విన్యాసాలు బాక్సాఫీస్ దగ్గర నవ్వుల వర్షం కురిపించాయి. ఆ తర్వాత మనసంతా నువ్వే, అమ్మాయిలు అబ్బాయిలు, అతడే ఒక సైన్యం, వసంతం వంటి వరుస సూపర్ హిట్ చిత్రాల్లో నటించి కమెడియన్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. రవిబాబు దర్శకత్వంలో 2003లో వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు చిత్రంలో ఆయన నటనకు గాను ఉత్తమ హాస్య నటుడిగా ప్రతిష్టాత్మక రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు లభించింది.
ఇక ఇప్పటివరకు దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. కేవలం నటన మిమిక్రీ మాత్రమే కాదు, శివారెడ్డిలో ఒక అద్భుతమైన గాయకుడు, డాన్సర్ కూడా ఉన్నారు. పలు టీవీ షోలలో, రియాలిటీ షోలలో తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో యంగ్ హీరోలకు పోటీనిచ్చారు. అలాగే స్టేజ్ షోలలో పాటలు పాడుతూ నేను కేవలం మిమిక్రీ ఆర్టిస్ట్ని మాత్రమే కాదు, కంప్లీట్ ఎంటర్టైనర్ని అని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. టెలివిజన్ రంగంలోనూ పలు కామెడీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గరయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో శివారెడ్డి పాత కామెడీ క్లిప్స్, మిమిక్రీ వీడియోలు విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఈ తరం నెటిజన్లు కూడా ఆయన టైమింగ్కు ఫిదా అవుతున్నారు. శివారెడ్డి వేదిక ఎక్కారంటే అక్కడ ఎనర్జీ లెవెల్స్ పీక్స్లో ఉండాల్సిందే. అంతటి ఎనర్జెటిక్ పర్ఫార్మర్ అయిన శివారెడ్డి భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన పాత్రలతో, కడుపుబ్బా నవ్వించే షోలతో మన ముందుకు రావాలని కోరుకుంటూ సంతోషం టీం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.